నమస్తే, వణక్కం. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందులో మటుకి నేను ఉండాలి. మీరు అందరూ ఏం చేయాలి? నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ స్మాల్ వీడియో అబౌట్ బిగ్ బాస్ 10. యునో అందరికీ తెలుసును బిగ్ బాస్ 10 త్వరలో వచ్చేస్తుంది అనేసి అందరికీ తెలిసిపోయింది. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అందరూ ఎదురు చూస్తున్నాం, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద బిగ్ బాస్. బిగ్ బాస్ ప్రోమో వచ్చిందండి. ఎంత బాగుందో ప్రోమో. ఐ లైక్ ఇట్. నాకైతే చాలా నచ్చింది. మన నాగార్జున గారు అయితే ఇంకా యంగ్గా కనబడుతున్నారండి. అదేంటో నాకు అర్థం అవ్వదు. సేమ్ ఏజ్, నేను ఆయన సేమ్ ఏజ్, బట్ ఆయన ఎంత లుక్ ఎంత బాగుందంటే అంత బాగుందండి నాగార్జున గారి లుక్. మరి మాలాంటి వాళ్ళందరికీ కూడా వీ ఫీల్ వెరీ జెలస్. నాగార్జున గారి మీద మాకు ఎంతో జెలస్ ఉంటుందండి. ఎందుకంటే ఎంతో యంగ్ కనబడి అందరినీ ఉత్తేజపరుస్తూ ఉర్రు తొలగిస్తూ ఆయన ఎంతో యాక్టివ్గా బిగ్ బాస్లో పాల్గొనాలని ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మనకిలాగే ఆయన కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ఈసారి ఎవరు వస్తారు, కామనర్స్గా ఎవరు వస్తారు, సెలబ్రిటీస్గా ఎవరు వస్తారు? ఆల్రెడీ కొన్ని పేర్లు మనకు తెలుసు, సెలబ్రిటీస్గా ఎవరు రావచ్చో. అలాగే మనకి కామనర్స్ కూడా ఎవరు వస్తారో అనేది మనకు కొన్ని పేర్లు మనకి తెలిసే కాబట్టి మేబీ ఎవరు వస్తారో అనేది అంత ఉత్కంఠతో ఉంది. కాకపోతే ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే వీ కాంట్ ఎక్సెప్ట్ అండి, వీ కాంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే అది ఎలా ఉంటుందో అంటే మరి మనం ఏదైనా సరే యాక్సెప్ట్ చేయవలసిందిలే. బిగ్ బాస్లో వచ్చే సెలబ్రిటీస్ని కానీ కామనర్స్ కానీ అందరినీ మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళ అందాలు, వాళ్ళ చందాలు, వాళ్ళ దెబ్బలాట్లు, వాళ్ళ ఓదార్పులు, వాళ్ళ ఏడుపులు అన్నీ మనం చూసి ఆనందించవలసిందే. త్వరలో వచ్చేస్తుందండి బిగ్ బాస్. అందరు రెడీగా ఉండి టు వాచ్ బిగ్ బాస్. బిగ్ బాస్ అందరూ చూడాలని, అందరూ ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే అందులో దెబ్బలాట్లు చూసి మనకే ఒక్కొక్కసారి ఒక మన రక్తం ఉడికిపోతుంటుంది. ఇలా మాట్లాడింది ఏంటి తను, ఇలా మాట్లాడేదేంటి తను, అబద్ధాలు ఆడేసేసింది, గేమ్స్లో తప్పాట్లు ఆడించేసారు. ఆ గేమ్స్లోనేమో తను గెలవాలన్నట్టుగా ఒకరికి సపోర్ట్గా ఉన్నారు, వీళ్ళు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. ఆ గ్రూపిజం అయిపోయి నలుగురు గ్రూపులుగా అయిపోయి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి వాళ్ళ వివరాలు వీళ్ళు తీసుకుని, వీళ్ళ వివరాలు వాళ్ళు తీసుకుని మొత్తం బిగ్ బాస్ అంతటినీ కూడా రచ్చ చేస్తారు. ఆ రచ్చ చూడటమే మన వంతు, ఆ రచ్చనే మనం ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా అది మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత అందరూ మింగిల్ అయిపోతారు, అందరూ సంతోషంగా కలిసిపోతారు, అందరూ మళ్ళీ మన అందరికీ కూడా కనిపిస్తూ ఉంటారు. సో బిగ్ బాస్ అనేది ఈసారి గేమ్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయటండి. గేము సవాల్గా ఉండబోతుంది అనమాట అండి. సవాల్కే సవాల్ గేమ్స్ అన్నీ కూడా అలాగా ఉంటాయని చెప్పారు నాగార్జున గారు. చాలా ఈసారి మాత్రం కొంచెం టఫ్ గేమ్స్ ఉండొచ్చని ఎక్స్పెక్టేషన్లో ఉంది. కాకపోతే ఏదైనప్పటికీ కూడా బిగ్ బాస్ మనకి త్వరలో మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది అనే ప్రోమో అయితే మన నాగార్జున గారు రిలీజ్ చేశారు. ఆ ప్రోమో నేను కూడా చూశాను, చాలా నచ్చింది నాకు నిజంగా చూడాలంటే శని ఆదివారాల కోసం అలా వెయిట్ చేస్తూ కూర్చుంటానండి. ఆ నాగార్జున గారు చూడాలి, ఆ నాగార్జున గారు మాటలు వినాలి, ఆ నాగార్జున గారు ఆ కంటెస్టెంట్స్కి ఒక్కొక్కసారి చల్లగా వాతలు పెడుతూ ఉంటారు. అవి మనకు వాతలని తెలియకుండా ఆయన పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం చూడాలి. ఆయన కోసమైనా మనం ఈ బిగ్ బాస్ చూడాలి. ఆ బిగ్ బాస్ చూసి మనం అందరం కూడా ఆనందిద్దాము. ఎందుకంటే ఇది అందరూ మొత్తం కామనర్స్, సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ సైకాలజీలన్నీ బయటికి తెలుస్తాయి. ఇవన్నీ కూడా మనం చూడాలి, ఆనందించాలి. ఎంతండి నియర్లీ 105 days జరుగుతుంది మనకి బిగ్ బాస్. మనకి ఎంచక్కగా 24 hours, మనకి 24 hours కాలక్షేపమే. 24 hours మనం ఎంజాయ్ చేయడమే బిగ్ బాస్ చూస్తూను. అయితే పాపం జాబ్ చేసే వాళ్ళు వీళ్ళు చూడలేరు, కానీ వాళ్ళు సాయంత్రం వచ్చి చూస్తారులేండి.
9 గంటలకు మళ్ళీ ఎపిసోడ్ వేస్తారు కదా, మన మా టీవీలో మళ్ళీ ఎపిసోడ్ వేస్తారు కాబట్టి ఆ ఎపిసోడ్ చూస్తూ ఆనందిస్తారు. మరి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అందరికీ కూడా ఇది ఒక ఐ ఫీస్ట్ అనమాట అండి. ఈ బిగ్ బాస్ అనేది ఐ ఫీస్ట్లా ఉంటుంది హౌస్ వైఫ్స్ అందరికీ కూడా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత మళ్ళీ డిస్కషన్స్, వాడు ఇలా ఉన్నాడు, వీడు ఎలా అన్నాడు, తన అలాగంది, తినేలాగంది, అక్కడే డిస్కషన్సే కాదు, మన ఇంట్లో కూడా వాళ్ళ మీద డిస్కషన్స్ గో ఆన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి బిగ్ బాస్కి మనం ఇన్వైట్ చేద్దాము. త్వరలో మన కళ్ళ ముందుకు రావాలని కూడా మనం కోరుకుందాము. కాబట్టి నేను ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. కాకపోతే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్నకోట వెంకట విజయ వ్లాగ్స్. Once again, I am requesting you, please subscribe me, please subscribe my channel. Thank you.